మిగిలిన డీటెయిల్స్ చూస్తే వైసీపీ అధినేత సీఎం జగన్పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 3 రాజధానులతో జగన్ నాటకాలు ఆడుతున్నారన్నారు. అమరావతి రాజధానిగా ఉండుంటే కృష్ణా జిల్లాలో భూములకు విలువ వచ్చేదని, అమరావతి పూర్తయి ఉంటే ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం ఉండేదంటూ తెలిపారు. రోడ్ల మీద గుంతలు పూడ్చలేని జగన్ 3 రాజధానులు కడతారంట అంటూ విమర్శించారు. ఉద్యోగాలు దొరక్క యువత హైదరాబాద్కు వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందంటూ తెలిపారు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేస్తామంటూ హామీ ఇచ్చారు. వినిపించేందుకు వచ్చా, పామర్రు వచ్చా. ఇక్కడే నిమ్మకూరు ఒక చిన్న కుటుంబం, ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నందమూరి తారక రామారావు గారికి జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది. ఆ పుణ్యభూమిలో నేను అడుగుపెట్టి మీ ఆశీస్సుల కోసం వచ్చాను, ఒక శుభ కార్యక్రమాన్ని చేయడానికి. ఎన్టీ రామారావు గారు చరిత్రలో ఒక స్ఫూర్తి. ఇక్కడ పుట్టిన బిడ్డ ప్రపంచానికి తెలుగువారి సత్తా, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాడంటే అది గడ్డ మహత్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీక్ష, పట్టుదల, ప్రయత్నంతో సామాన్యులు కూడా అసామాన్యులుగా తయారవుతారని నిరూపించిన వ్యక్తి ఎవరు? నందమూరి తారక రామారావు. అవునా కాదా అని అడుగుతున్నా. చనిపోయి 30 సంవత్సరాలు అయింది. ఎవరన్నా మర్చిపోతున్నారా? గుండెల్లో పెట్టుకున్నారు.